జై గురుదత్త. ఈరోజు భగవద్గీత శ్లోకం కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. అర్జున, ఎవడైతే మొండికెత్తిన మనస్సు కలవాడై పనిచేసే ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిగ్రహించి ఇంద్రియాలకు విషయాలను మాత్రం మనస్సుతో స్మరిస్తూ ఉంటాడో అలాంటివాడు కపటమైన ప్రవర్తన కలవాడు అని చెప్పబడుచున్నాడు. అంటే ఇంద్రియాలను బలవంతంగా అణిచిపెట్టి అన్నిటికన్నా ముఖ్యమైన మనస్సును మాత్రం నిగ్రహించలేక ఆ మనస్సులో నానా రకాల విషయాలను స్మరిస్తూ ఉండేవాళ్ళ బుద్ధి అనేది మూఢబుద్ధి, అందుకే వాళ్ళ ఆచారం కపటమైనది అని భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. రేపు మరొక భగవద్గీత శ్లోకంతో కలుసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.